సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కేక్ కట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని డోలా అన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. 76 లక్షల రూపాయలు కట్టి ఈరోజు పూర్తి స్థాయిలో భోజనాలకి ఉచితంగా అందిస్తున్న సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు అన్నా క్యాంటీన్ లో కూడా అందరూ కూడా భోజనాలు చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. వారి దాతృత్వం ఏంటంటే పేద ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ లో చేస్తున్నారు. అదేవిధంగా వారి మనవడికి తిరుమలలో వారి మనవడి బర్త్డేకి 44 లక్షల రూపాయలు పే చేసి తిరుమలలో కూడా ఉచిత భోజనాలకి వాళ్ళు అందిస్తా ఉన్నారు. ఒకసారి చరిత్ర తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సంక్షేమాల్లోనే ప్రభుత్వంలో రావడం, అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకోవడం చూస్తున్నాం. మనకి 2094 నుంచి 2004 మధ్యలో కూడా ఈరోజు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారంటే ప్రపంచ దళం వల్ల తెలుగు ప్రజలు ఆ విధంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అన్న ఎన్టీఆర్ తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో చాటు చెప్తే తెలుగు ప్రజల ఆత్మ విశ్వాసంతో బతుకుతున్న దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈరోజు సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, సాంస్కృతిక సంస్కరణ చేయడంలో కావచ్చు, ఆర్థిక సంస్కరణ మన రాష్ట్రంలో అమలు చేయడంలో కావచ్చు, వారు చూపిన చొరవ